Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHP 6th base. So our main aim is to make you fertile. సో ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్లోనే పేషెంట్ సక్సెస్ ఎలా ఉంటుంది పెంచడానికి మనం ఏం చేయగలం చూద్దాం. సో మెయిన్ ఐవీఎఫ్ అనేది కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ గ్లోబల్గా ఎక్కడికి వెళ్ళినా సరే సక్సెస్ మనకు 40-50% ఉంటుంది. సో పేషెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి ఈ సక్సెస్ మారుతూ ఉంటుంది. ఒకవేళ ఏజ్డ్ పేషెంట్స్ ఇంకేదన్నా కాంప్లికేషన్స్ ఉంటే ఇంకా మనకు సక్సెస్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది. సో పేషెంట్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సక్సెస్ 40-50% సక్సెస్. సో మినిమం 2 to 3 అటెంప్ట్స్ పడుతుంది కాబట్టి అది కూడా గైడ్ చేయాలి. ఇంకొకటి పర్సిస్టెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. సో మన పేషెంట్కి ఐవీఎఫ్ చెప్పినప్పుడు సడన్గా డాక్టర్ చేంజ్ చేసేస్తారు. సో దానివల్ల కూడా మనకు ట్రీట్మెంట్ డిస్టర్బ్ అవ్వడము, సక్సెస్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ పేషెంట్కి ఐవీఎఫ్ మనం గైడ్ చేసినప్పుడు సో వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడము, వాళ్ళకు దేనివల్ల ఐవీఎఫ్ మనం చెప్పాము, ఫిమేల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, మేల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఐవీఎఫ్ సక్సెస్ ఎలా ఉంటుంది, అవన్నీ పేషెంట్ గైడ్ చేయడంలో మనకు పేషెంట్ సో వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంటుంది. సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనాన్సెస్ కౌన్సిల్ చేయాలి. సో మనము ఇది లాంగ్ ట్రీట్మెంట్. సో మనము హార్మోన్ ఇంజెక్షన్స్, ఎగ్ పికప్, ఫ్రెష్ ట్రాన్స్ఫరు, లేదంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫరు, ఎఫ్ఈటీ అంటాం. సో అవన్నీ ఉంటాయి కాబట్టి సో ఆల్మోస్ట్ 2 to 3 months ట్రీట్మెంట్ కాబట్టి పేషెంట్ కౌన్సిలింగ్ అండ్ ఫైనాన్సెస్, సైకలాజికల్ కౌన్సిలింగ్, ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటి వల్ల కూడా మనకు క్లియర్ కట్ పేషెంట్కి ఐడియా ఇస్తే వాటి వల్ల కూడా యాక్సెప్టెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ సో వీటన్నిటితో పాటు ఫైనల్గా లక్ బాగుంది అంటే పేషెంట్కి ఈ ట్రీట్మెంట్తో పాటు లక్ బాగుంది అంటే సో పేషెంట్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఐవీఎఫ్ సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ.